హాయ్ అండి. ఎల్లుల్లి పొట్టు బంగారం కంటే విలువైందని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎల్లిపాయలు ఒలిచిన తర్వాత ఎల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, ఎల్లుల్లి పొట్టు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలాగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో కొద్దిగా రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎల్లుల్లి పొట్టులో రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలండి. అలానే దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని మనం నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి. చర్మం పొడిబారిపోకుండా మనకి చర్మం అనేది చక్కగా గ్లోయింగ్గా కనిపిస్తుందండి. స్కిన్ అనేది మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఇలా ఫేస్కి అప్లై చేసి ఉదయం మార్నింగ్ చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పోతాయండి. ఇలా రోజు మనం క్రమేణా చేయటం వల్ల ఒక 2 వీక్స్ ఇలా మీకు చేయటం వల్ల రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుందండి. సో మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ తొలగిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.